ఈ రోజు నేను 10 నిమిషాల్లోనే మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి మెంతులు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు చిన్న ఆవాలు వేసుకోవాలి. పచ్చడికి ఎప్పుడైనా చిన్న ఆవాలు వాడాలి, పెద్ద ఆవాలు వాడితే పచ్చడి అనేది టేస్ట్ అంతగా బాగుండదు. ఈ 2 ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్ లో తీసుకొని చల్లార్చుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయలని శుభ్రంగా కడిగేసి స్కిన్ సెపరేట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయి కానీ చాలా పుల్లగా ఉన్నాయి మామిడికాయలు అయితే, అందుకనే పచ్చడి పెడుతున్నాను. ఈ ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్ లో వేసి ఒక వెల్లుల్లిపై మొత్తాన్ని కూడా వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మామిడికాయ పేస్ట్ ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకైతే ఈ మామిడికాయ పేస్ట్ 2 కప్పులు వచ్చింది. అందుకని దీనిలో 1/2 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు వేసుకుంటున్నాను. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి కూడా వేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్పు పల్లి ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటమైన తర్వాత ఒక దంచిన వెల్లుల్లిని, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ పచ్చడిని మొత్తాన్ని ఒకసారి కలిపి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పోపును కూడా వేసి కలిపేసేసి ఒక డబ్బాలో నిల్వ ఉంచుకున్నామంటే నెల రోజుల పైనే ఉంటది. ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి, వేటిలోకైనా బానే ఉంటది ఈ పచ్చడి అనేది. తురిమిన పచ్చడికి ఈ పచ్చడికి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇలా చేసుకున్నామంటే పచ్చడిని ఈజీగా పెట్టేసుకోవచ్చు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.